హాయ్ అండి. ఈరోజైతే సండే ఇంట్లో హాయిగా పండుకోవాల్సింది. మేమైతే చిన్నమ్మాయి వల్ల ఈరోజు మేము బయటికైతే వెళ్తున్నాము. ఎక్కడికో ఈ పాటికి మీకైతే అర్థమై ఉంటుంది. ఈరోజు మా చిన్నమ్మాయి కరాటీ బెల్ట్ ఎగ్జామ్ అన్నమాట. మా హస్బెండ్ వచ్చి నిన్న ఊరి నుంచి వచ్చారు, యూరోప్ నుంచి. ఈరోజు అయితే మా ఫస్ట్ ట్రిప్ ఇదే అన్నమాట. మా హస్బెండ్తో నిన్న వచ్చారు. ఈరోజు మార్నింగ్ అయితే మేము వెళ్తున్నాము. కోలార్ పక్కన ఒక చిన్న ఊరు అన్నమాట. ఇది ఒక స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూలు. ఇక్కడైతే బెల్ట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూసారు కదా, వీళ్ళే అరేంజ్మెంట్ చేశారు. ముల్బగాల్ దోశ ఇంకా మసాలా వడ అనేసి. టేస్ట్ అయితే అదిరిందట్టే, సూపర్ అన్నమాట. పక్కనే ఫారెస్ట్ ఉంది అని సార్ చెప్తే ఇంకా ఫారెస్ట్ చూస్తాననేసి మా పెద్దమ్మాయి కూడా వచ్చిందన్నమాట. నేనైతే అంతా మ్యూట్లోనే పెట్టేశాను. చాలామంది పిల్లలు ఉండారు కదా, చాలా గోలగోలగా ఉంది. ఒకసారి మీరే వినండి. చూసారు కదా, ఇదే స్కూల్ అన్నమాట. పిల్లలకి బెల్ట్ కాంపిటీషన్ ఇక్కడే జరుగుతుంది. మేమైతే ఇక్కడే జరుగుతుంది ఇంకా చూడొచ్చు అనుకున్నాము. కాదండి, పిల్లల్ని బస్సులో ఎక్కించేసి వేరే చోట అయితే వదిలేశారు. అక్కడికి పిల్లలు వెళ్ళిన తర్వాత 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వాకింగ్ చేయాలంట, రన్నింగ్ చేయాలంట, ఎక్సర్సైజ్ చేయాలంట, జంపింగ్ అవన్నీ చేయాలంట. అందుకోసము పేరెంట్స్ ఉంటే పిల్లలు అయితే చాలా నకరాలు చేస్తారనేసి సార్ వచ్చేసి పిల్లల్ని వేరే చోట అయితే వదిలేసినారు. ఇంకా మళ్ళీ బస్సు వాపస్ వచ్చింది. వాపస్ వచ్చేసినాక మేమైతే పేరెంట్స్ అందరం ఎక్కేసినామన్నమాట. ఎక్కేసి వేరే ఫారెస్ట్కి మమ్మల్ని అయితే అక్కడ దింపేశారు. చాలా బాగుంటుంది అనేసి. ఇక్కడేనండి మేము వెళ్ళేది. లోపలైతే బస్సు అయితే ఇక్కడ వరకు స్టాప్ అయిపోతుంది. ఇక్కడ స్టాప్ చేసేసి మేమందరము దిగుతున్నాం ఇప్పుడు. ఇంకా లోపల బస్ వెళ్ళదు, ఎందుకంటే లోపలంతా మట్టి రోడ్ అన్నమాట. వర్షం అదంతా పడి ఉంటుంది. అందుకోసము బస్ వచ్చి మెయిన్ రోడ్లోనే ఆపేశారు. మా పెద్దమ్మాయి అయితే ఫారెస్ట్ చూడాలా అది ఇది అని వచ్చింది. ఇక్కడికి వచ్చినాక అంతా వాకింగ్ కదా, నేను ఎందుకు వచ్చానా అనేసి మళ్ళీ ఇప్పుడైతే బాధపడుతుంది. ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్స్ అండి. 3.5 కిలోమీటర్స్ మనము నడుచుకుంటూ వెళ్తే అటు సైడ్ వచ్చి ఇంకొక ఊరు ఉందంట. అందుకోసం మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. 1.5 కిలోమీటర్ అయితే మేమైతే బాగా నడిచినాము. ఆ తర్వాత అయితే మా వల్ల కాలేదన్నమాట. అసలు ఒక్కరు కూడా కనిపించలేదు. చూసారు కదా ఈ రోడ్ ఎలా ఉందో. నేనైతే ఫస్ట్ పొలాలు అవి ఏమో అనుకున్నాను. కాకపోతే ఇది అసలు ఫారెస్ట్ లాగానే ఉంది. మేమైతే లక్కీగా ఒక 2 వాటర్ బాటిల్స్ బ్యాగ్లో పెట్టుకుని వచ్చినాము. ఇంకా నడుచుకుంటూ వాటర్ తాగుతూ వస్తున్నాము. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా అలసిపోయిందన్నమాట. మా చుట్టూరు ఎవ్వరు లేరు, మేము నలుగురమే ఉన్నాము. తను వచ్చి నా ఫ్రెండ్. ఇంకా మా ముందర వచ్చి ఒక 4-5 ఉన్నారు. కాకపోతే వాళ్ళు వచ్చి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోయినారు. ఇంకా నడవలేమనేసి మేమైతే ఇంకా ముందర ఏముంటుంది అని చూసుకుంటూ అయితే మేము వెళ్తున్నాము. पैन के ऊपर गिरता है, देखे जा पानी शू के ऊपर, पैन के ऊपर इलाइजा ये निकल जी। ये ब्लैक कलर के छाती देखो ये अंदर की बीच ये होता गंदा है वही जी वो फली छे तो मैं खा लूं सो। వెళ్తూ చింతపండు కోసుకొని తింటూ ఇంకా బ్లాక్ ఫ్రూట్స్ అన్నమాట. అవి తినొచ్చో లేదో తెలీదు. తిన్నాము, ఒక్కటేమో తిన్నాము. కాకపోతే అవి ఏందో అనేసి మళ్ళీ అయితే మేమైతే పడేసినాము. చూసారు కదా రోడ్ ఎలా ఉందో, చాలా భయంకరంగా ఉంది. కాటే జతం కింద లేవు. అక్కడ మనం ఫస్ట్ ఇక్కడ మీకు బాగా అనిపిస్తుంది. कम नहीं है। स्कूल में भी झाड़ है वो गिरे
देखा नज्जे का निकाल के आएगा देखा नज्जे का निकाला कितने हैं देखा अब्बा मैं भी हेल्प करना मी गाड़ी के गाल गंगे फेंक सिर के ऊपर पड़ा था फेंक सामने फेंक ओह సూపర్ ఐజా గిరింది అక్క అలే హా ये नीचे का वो नाको ले छोड़ दा ये देखो अलग जन है जी 5 మంది ఆ మెంబర్స్ ఏమన్నారు అక్కడ ముగ్గురు వస్తున్నారు కదా ఏంటి అవునా ఆహా కాదు आ जाओ रे మీరేనమ్మా ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారా? మేమైతే ఆల్రెడీ 1.5 కిలోమీటర్స్ అయితే నడిచినాము. బాగా అయితే వాకబుల్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటర్నెట్లో చెక్ చేసి చూస్తే కనుక ఇంకా 1.7 1.8 కిలోమీటర్స్ నడిస్తే ఒక ఊరు ఉంటుందని చూపించింది. ఇంకా మళ్ళీ అంత దూరం అయితే మేము నడవలేము అనేసి వెనక్కి అయితే మళ్ళీ వచ్చేసినాం అన్నమాట. మాకైతే టోటల్ వచ్చి 3.3 కిలోమీటర్స్ అయింది. మళ్ళీ స్కూల్ కాడకైతే మేము వచ్చేసినాము. ఇక్కడున్న పెద్ద స్కూల్ అన్నమాట. ఫోటో చూసారు కదా మా చిన్నమ్మాయి ఫోటో. పుట్టినప్పుడు బాగా ట్రబుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు అయితే వచ్చేసారండి. ఇంకా మధ్యాహ్నము 1:30కి అయితే అలా వచ్చారు పిల్లలు. వచ్చిన వెంటనే వాళ్ళకైతే కొంచెం వాటర్ ఇచ్చినాము. ఎక్కువ వాటర్ ఇవ్వకూడదంట. కరాటే ఇంకా పాప చూసారు కదా కుంటుకుంటూ వెళ్ళింది. వచ్చిన వెంటనే వచ్చి 1:30 ఇంకా మనకి లంచ్ అన్నమాట. లంచ్ కూడా అయితే వీళ్ళే అరేంజ్ చేశారు పిల్లలకి మాకు అందరికీ. అందరం అయితే ఇలా కూర్చున్నాము క్లాస్ రూమ్లో అయితే. ఇంకా వీళ్ళే అంతా వడ్డించి అంతా బాగా చూసుకున్నారండి. వెజ్ బిర్యానీ వేశారు, ఇంకా అప్పడం వేశారు, ఇంకా మూంగ్ దాల్ అంటారు కదా ఇక్కడ కర్ణాటక స్పెషల్ అన్నమాట. మూంగ్ దాల్ స్టార్టర్ లాగా అది వేశారు. ఇంకా పప్పు, అన్నము, రసము, ఇంకా స్వీట్ సేమ్యాలు అన్నమాట. అంతా బాగా అరేంజ్మెంట్స్ అయితే బాగా చేశారు వీళ్ళైతే. మేమైతే పుష్టిరంగా తినేసి ఇంకా మళ్ళీ వీళ్ళకి బెల్ట్ ఎగ్జామ్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అన్నమాట. ఇప్పటి వరకు వీళ్ళకి వాకింగ్ అంతే అన్నమాట. వాకింగ్ ఎక్సర్సైజ్ అలాంటివి అయినాయి. ఇక్కడైతే కథ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అందరం ఒక గ్రూప్లో కూర్చొని విందు భోజనం లాగా మేమైతే అందరము భోజనం చేస్తున్నాము. మధ్యాహ్నం లంచ్ చాలా అంటే చాలా బాగుంది. ಸ್ವಲ್ಪ ಮಾಡಿದಕ್ಕೆ ಫುಲ್ ಟಯರ್ಡ್ ಆದ್ರು ಒಳ್ಳೆ ಫುಡ್ ತಕೊಂಡ್ರೆ ಒಂದೇ ಫುಲ್ ವರ್ಕೌಟ್ ಮಾಡ್ಬೋದು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪೇರೆಂಟ್ಸ್ ಮುದ್ದು ಮಾಡಬೇಕು. ಅದೇ ತರ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಮಾಡಿ ಫುಡ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ಬೇಕು ಅವ್ರಿಗೆ. ಓಕೆ, ಮೊದಲು ಬ್ಲಾಕ್ ಬೆಲ್ಟ್ ತಕೊಂಡು ಹಂಗೆ ಫ್ಯೂಚರ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರಕಾಶ್ ಸರ್ ತರ, ರಿಷಬ್ ಸರ್ ತರ, ನಮ್ಮ ರಾಜೇಶ್ ಸರ್ ತರ, ರಾಮು ಸರ್ ತರ ದೊಡ್ಡ ಮಾಸ್ಟರ್ ಆಗ್ಬೇಕು ನೀವು ಕೂಡ. One, two, three.
కాంపిటీషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇంటికి బయలుదేరేసరికి 10:30 అయిపోయింది టైము. పిల్లలు చూసారు కదా, ఇంకా ఆడుకుంటానే ఉన్నారు. మేమైతే బాగా అలసిపోయినాము. మా చిన్నమ్మాయి ఎల్లో బెల్ట్ నుంచి ఆరెంజ్ బెల్ట్కి అయితే వచ్చేసింది.